హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి వీడియో అండి. మరి ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి గత సంవత్సరము అంటే గత నోటిఫికేషన్లో మరి పరీక్షా పత్రము ఏ విధంగా ఉంది అంటే ప్రీవియస్ పేపర్ అండి ఇది. మరి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఏ విధంగా ఉంటుంది పరీక్ష స్టాండర్డ్ అనేది అని చెప్పేసి చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారండి. ఈ మోడల్ పేపర్తో అయితే మీ యొక్క డౌట్ అయితే క్లారిటీ వస్తుంది. ముందే చెప్తున్నాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగైతేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ టాపిక్స్ నుండి ఎక్కువ ప్రశ్నలు కవర్ అవుతున్నాయి, ఏవి ఇంపార్టెంట్, వేటిపైన మనం కాన్సన్ట్రేట్ అనే దానికి మీకు సమాధానం దొరుకుతుంది. ఓకేనా? ఇది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్, ఈ 4 ఉద్యోగాలకు సంబంధించి కామన్ టెస్ట్ అండి. 4 ఉద్యోగాలకు సంబంధించి ఒకే పరీక్ష అయితే ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర సమర యోధులలో ఎవరు మన్యం వీరుడుగా ప్రసిద్ధి చెందారు? మన్యం వీరుడు ఎవరు అని క్వశ్చన్ అండి. ఏంటి? అల్లూరి సీతారామరాజు గారిని మనము మన్యం వీరుడు అనే పేరుతో పిలుస్తాము. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ పథకం గురించి అండి. గత ప్రభుత్వ పథకము, బట్ ఇది మనకు అవసరం లేదు. అయితే మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి. నేను ఆల్రెడీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రభుత్వ పథకాలలో వైఎస్ఆర్ చేయూత పథకానికి ప్రస్తుత ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ఏ పేరు సూచించింది? కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదా వైఎస్ఆర్ చేయూత పథకం అని కామెంట్ పెట్టినా నేను ఆన్సర్ చెప్తా. బట్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే? నెక్స్ట్, ఇది కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఇవి ఓల్డ్ అయిపోయాయి కాబట్టి. ఓకే, ఇది కూడా అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ అండ్ గత ప్రభుత్వ పథకాలను వదిలేస్తున్నానండి. అందరూ కూడా గమనించాలి. ప్రభుత్వ పథకాలపైన కంపల్సరీగా మనకు 5 మార్కులు వస్తాయండి. ఆల్రెడీ నేను అన్ని ప్రభుత్వ పథకాలపైన క్లియర్ కట్గా వీడియో అయితే చేయడము జరిగింది. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకము డాష్ పైన ఉన్న వైద్య ఖర్చులన్నింటినీ వర్తిస్తుంది. ఓకేనా? 1000కి పైగా. ఓకేనా? 1000కి పైగా ఉన్నటువంటి వైద్య ఖర్చులన్నింటినీ కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకము దీనిపైన వర్క్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్ని విభాగాలుగా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్నండి? 5 విభాగాలుగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, లాల్గుడి జయరామన్ క్రింది వాటిలో ఏ సంగీత వాయిద్యానికి ప్రసిద్ధి చెందినవారు? లాల్గుడి జయరామన్. ఆన్సర్ వయోలిన్. సో దీనిపైన ఒక వీడియో చేస్తానండి నేను. భారతదేశంలోని ప్రముఖ వ్యక్తులు, సంగీత వాయిద్యాలు. ఓకేనా? అంటే ఏ సంగీత వాయిద్యాన్ని వాయించడంలో ప్రసిద్ధి చెందారు. దీనిపైన ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి కంపల్సరిగా దీనిపైన వీడియో అయితే చేస్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ వన్,
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది అని క్వశ్చన్ అడిగారు. 151 సీట్లు అయితే గెలిచింది. భారతీయ విప్లవకారుడు పొట్టి శ్రీరాములు డాష్లో జన్మించారు. అంటే ఏ సంవత్సరంలో జన్మించారు అంటే 1901వ సంవత్సరంలో జన్మించడము జరిగింది. ఓకేనా. వీరి పేరు మీదగానే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకైతే పేరు పెట్టడము జరిగింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణలో మరి భారతదేశంలోనే మొదటిసారిగా ఎక్కువ రోజులు నిరాహార దీక్ష చేసి మరణించిన వ్యక్తి కూడా పొట్టి శ్రీరాములు గారు. ఓకే. నెక్స్ట్ వన్. క్రింది ఏ ప్రాంతంలో 2 రోజుల ఏపీ గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్ 2023 నిర్వహించబడింది? విశాఖపట్నం అండి. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టార్ సమ్మిట్ 2023లో నిర్వహించారు విశాఖపట్నం. ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ యొక్క రిటైల్ పైలట్ను ఎప్పుడు ప్రారంభించారు? డిసెంబర్ 1, 2022లో మరి మొదటిసారిగా డిజిటల్ కరెన్సీ యొక్క రిటైల్ పైలట్ను ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ వన్. బ్రిటిష్ వారు నిర్మించిన ఆంగ్లికన్ క్యాథెడ్రల్ అయినటువంటి ఆల్ సెయింట్స్ క్యాథెడ్రల్ క్రింది ఏ నగరంలో నెలకొని ఉంది? ఆల్ సెయింట్స్ క్యాథెడ్రల్ ఆన్సర్ ప్రయాగ్రాజ్లో ఉందండి. ఎక్కడండి? ప్రయాగ్రాజ్. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత అనంతపురం జిల్లాలో జన్మించిన నీలం సంజీవరెడ్డి ఏ కాలంలో భారత రాష్ట్రపతి పదవిని చేపట్టారు? ఆప్షన్ 3 అండి. 1977 నుంచి 1982 మధ్య కాలంలో మరి రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి రాష్ట్రపతిగా వీరు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం కూడా జరిగిందండి. ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతిగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్. మైథిలి భాష క్రింది ఏ రాష్ట్రంలో ప్రధాన భాషలలో ఒకటి? మైథిలి ఏంటండి? బీహార్లో ఇక మైథిలి భాషని ఎక్కువగా మాట్లాడతారు. నెక్స్ట్ వన్. హిందూ మతపు తీవ్ర భావోద్వేగ ఉద్యమమైన చైతన్య ఉద్యమం క్రింది ఏ రాష్ట్రంలో ప్రధానంగా వృద్ధి చెందింది? చైతన్య ఉద్యమం ఎక్కడండి? పశ్చిమ బెంగాల్. ఓకే, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్. ఇది కూడా అవసరం లేదు, వదిలేయండి. కరెంట్ అఫైర్స్ చెప్పట్లేదండి. ఓకే. సిఆర్వై అనే ఒక భారతీయ స్వచ్ఛంద సంస్థ దేనికోసం పనిచేస్తుంది? సిఆర్వై వెనుకబడిన వర్గాల పిల్లల అభివృద్ధి కోసం అయితే ఇది పనిచేస్తుంది. సిఆర్ఐ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ లేదా ఎన్జిఓ. ఓకే. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ చట్టం క్రింది ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? 2018లో అండి. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చట్టం 2018లో ఆమోదించబడింది. నెక్స్ట్ వన్. శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవం లేదా శ్రీవారి బ్రహ్మోత్సవం ప్రధానంగా ఒక సంవత్సరంలో క్రింది ఏ నెలల్లో నిర్వహిస్తారు? సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్య కాలంలో మరి శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏటా నిర్వహించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. ఎన్ఏసిఓ నివేదిక ప్రకారం భారతదేశంలో క్రింది ఏ సంవత్సరంలో ఎయిడ్స్ మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకుంది? 2000 సంవత్సరంలో దీని తీవ్రత అనేది మరింత పెరగడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్. కరెంట్ అఫైర్స్ అవసరం లేదండి. కరెంట్ అఫైర్స్ పైన మనకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయండి, అందరు గమనించాలి. చూసారు కదా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో. అందుకే ఏపీ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ముఖ్యమండి. ఏపీ కరెంట్ అఫైర్స్తో పాటుగా ఇండియా, ఓకే, భారతదేశ కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్. దానిపైన మీకు సమగ్రంగా రివ్యూ అయితే అందజేస్తాను. ఏపీ కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ ఇంకొక 2 వీడియో చేస్తే కంప్లీట్ అవుతుందండి. దాని తర్వాత నెక్స్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, మొత్తం ఇండియా కరెంట్ అఫైర్స్ అయితే మనము చూడబోతున్నాము, అందరూ కూడా గమనించాలి. ఓకే. రాయలసీమ ఫుడ్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్లోని క్రింది ఏ జిల్లాలో నిర్వహించబడుతుంది? రాయలసీమ ఫుడ్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఎక్కడండి? చిత్తూరు జిల్లాలో. ఓకే, చిత్తూరు జిల్లాలో నిర్వహించబడుతుంది.
భారత రాజ్యాంగంలోని క్రింది అధికరణలో ఏది పౌరసత్వ హక్కుల కొనసాగింపు గురించి తెలియజేస్తుంది? పౌరసత్వ హక్కుల కొనసాగింపు. ఓకేనా? ఆన్సర్ అధికరణ 10. ఓకే, అధికరణ 10. అబ్దుల్ వహాబ్ సమాధి ఆంధ్రప్రదేశ్లోని క్రింది ఏ జిల్లాలో నెలకొని ఉంది? అబ్దుల్ వహాబ్ సమాధి ఎక్కడ ఉందండి? కర్నూలు జిల్లాలో ఉందండి. కర్నూలు అబ్దుల్ వహాబ్ సమాధి. 2015లో థేమ్స్ నది ఒడ్డున గల సౌత్ బ్యాంక్లో క్రింది 12వ శతాబ్దపు తత్వవేత్త రాజనీతిజ్ఞులలో ఒకరి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. 2015లో ఎవరిదండి? బసవేశ్వరుడు యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్, వదిలేయండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాన్ని రాష్ట్రపతి చేయాలని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలుపుతుంది? ఆన్సర్ అధికరణ 124 ప్రకారము సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకము ఎవరి చేతుల మీదుగా జరుగుతుందండి? భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతుంది. ప్రమాణ స్వీకారం కూడా వారి చేతుల మీదుగానే జరుగుతుంది. ఓకే, 124 అధికరణ. నెక్స్ట్, ముండాస్ తెగ క్రింది ఏ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంది? ముండాస్ తెగ బీహార్లో ఎక్కువగా ఉంటారండి. ముండాస్ తెగ. నెక్స్ట్ వన్, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అంటే పలాయనము చిత్తగించిన ఆర్థిక నేరాల చట్టము క్రింది ఏ సంవత్సరంలో చట్టంగా చేయబడింది? ఆన్సర్ 2018. ఆర్బీఐ రిటైల్ బ్యాంకింగ్ రూపీ పైలట్ ప్రోగ్రాంలో క్రింది ఏ బ్యాంక్ పాల్గొంటుంది? ఆన్సర్ ఐడిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్, శ్రీ లంకమేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లోని క్రింది ఏ జిల్లాలో నెలకొని ఉంది? కడపలో అండి. ఎక్కడండి? కడపలో నెలకొని ఉంది శ్రీ లంకమేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం. నెక్స్ట్, దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్లో డాష్ కలిగి ఉంది అంటే ఎంత విస్తీర్ణం కలిగి ఉంది అంటే 4.9% అండి. ఎంతండి? 100%లో భారతదేశం 100% విస్తీర్ణం ఉంటే అందులో 4.9% ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం అయితే ఉండడాన్ని మనం చూడవచ్చు. ఓకేనా? విస్తీర్ణ పరంగా 7వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ఇది కూడా అవసరం లేదండి. కరెంట్ అఫైర్స్ చూసారండి, దాదాపుగా ఒక 10 వరకు వచ్చాయి. 10 వరకు, అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క పథకాలే 5 వచ్చాయండి. 5 వచ్చాయి, గమనించారా? 5 కంటే ఎక్కువనే వచ్చాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కరెంట్ పథకాలపైన క్లియర్గా వీడియో చేశానండి. ఆ వీడియో కనుక మీరు చూస్తే ఒక్క మార్కు కూడా మిస్ కాదు. మన ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. మన యాప్ కోర్సులో కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. పీడిఎఫ్తో సహా యాడ్ చేశాను కోర్సులో, అదొకసారి చూడండి. భారతదేశ కరెంట్ అఫైర్స్ కూడా 1 by 1 అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది. సో గైస్, ఇది ప్రీవియస్ పేపర్ అండి. ఇంకా మీకు ప్రీవియస్ పేపర్స్ కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. సో ఈ సిరీస్ అయితే కంటిన్యూ చేద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా మన యాప్లో ఏపీ హైకోర్టు కోర్స్ కనుక పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేసి ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇది ఒక మంచి అవకాశం అండి. ఏపీ హైకోర్టు ఉద్యోగాలు మరి 1 year or 2 yearsకి ఒకసారి అయితే విడుదలవుతాయి. విడుదలైనప్పుడే మనము ఉపయోగించుకోవాలి. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేకుండా కేవలం ఒకే ఒక పరీక్ష పెట్టి ఒకే ఒక ఎగ్జామ్ పెట్టేసి జాబ్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఏవి కూడా లేవండి. ఓకేనా? చాలా ఈజీ. పేపర్ కూడా మరీ అంత టఫ్ ఉండదు, ఈజీగానే ఉంటుంది. కొంచెం కష్టపడితే ఉద్యోగం వస్తుంది. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.